నమస్తే అండి. గతంలో కోడెల శివప్రసాద్ గారికి, అలాగే కాసు మధ్యన నరసరావుపేట రాజకీయం, సంఘర్షణ ఇట్లాంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే వాళ్ళు నాయకులు గౌరవంగానే ఉన్నారు. వాళ్ళు చక్కగానే ఉన్నారు. కానీ వారి అనుచర వర్గాలు దందాలని, విధ్వంసాలని, దోపిడీలని ఇట్లాగా అకృత్యాలు ఇట్లాంటివి వీటిని తట్టుకోలేక కోడెల్ని కూడా ఓడించేశారు. తర్వాత కాసు వర్గాన్ని కూడా ఓడించేశారు. వారిద్దరూ సత్తెనపల్లి నియోజకవర్గం వారు. కోడెల కుమారునికి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికలు సీట్ ఇవ్వలేదు. అలాగే కన్నాకి ఇచ్చారు. కాసు వైపు నుంచి వచ్చేటప్పటికి ఆయన్ని ఇంకొక దగ్గర ఇచ్చారు. ఇటువైపు ఇక్కడ అంబటి రాంబాబు గారికి సీట్ ఇచ్చారు. ఇప్పుడు సత్తెనపల్లి టార్గెట్గా, అలాగే ఇంకోవైపు గుంటూరు టార్గెట్గా ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ప్రధానంగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ని గవర్నమెంట్ ధ్వంసం చేయించేశారు. దాని మధ్యలో ఉన్నటువంటి అఫోక్స్లు ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా నాశనం చేసేశారు అని, అన్నింటికి పగలగొట్టేశారు అని, అన్నింటినీ కూడా దానికి సంబంధించిన అన్నింటినీ. మరి దానికి తోడు ఊళ్ళో ఉన్నటువంటి వాటిని, మామూలు వాటిని కూడా పగలగొట్టారు అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. మరి ఎందుకని ఇట్లా అని తెలియదు. కానీ ఏమన్నా ట్రాఫిక్ రూల్స్కి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే చాలా చోట్ల డివైడర్ల మధ్యలోనే పెడుతున్నారు కటౌట్లు కూడా. మరి దేనికోసం ఈ వివాదం అయ్యిందో తెలియదు. అయితే అంబటితో పాటుగా మరికొంతమంది వైసీపీ నేతల మీద గుంటూరు పోలీస్ స్టేషన్లలో అనేక చోట్ల తో పాటుగా కేసులు పెట్టడం, దీంతో పాటుగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు అన్నటువంటి విధంగా మొత్తంగా చూస్తే వైసీపీ వాళ్ళని వేటాడతాము అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు కొనసాగుతుంది అని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఇంకా కూడా సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా అని అనుకుంటున్నటువంటిది. నమస్తే.